శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. సార్, తెలుగు డైరెక్టర్ మన తేజ గారికి వేవ్ సమ్మిట్ నుంచి అవార్డు పొందారు. ఏంటి అవార్డు, దేనికి సంబంధించి ఆ అవార్డు వచ్చింది, ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే డైరెక్టర్ తేజ ఇట్స్ వెరీ గుడ్ డైరెక్టర్. ఎందుకు వెరీ గుడ్ అంటే ఇంచుమించు 1000 మంది నటుల్ని తెలుగు తెరకు పరిచయం చేశాడు. వాళ్ళందరూ ఇప్పుడు కూడా ఎన్నెన్నెన్నో పొజిషన్స్లో ఉన్నారు. ఓకే, అఫ్కోర్స్ ఆయన పరిస్థితి బాగాలేదులే ప్రజెంట్. అంటే సినిమాలు పెద్దగా ఏమీ లేవు. చిత్రం, నువ్వు నేను, జయం, నిజం, ధైర్యం, ఓకే, జై, తర్వాత అవునన్నా కాదన్నా, ఇట్లాంటి సినిమాలు చేశాడు. బట్ ఎక్కడో పడిపోయింది గ్రాఫ్. అంటే అన్ని సినిమాలు ఒకలాగే ఉండేసరికి పడిపోయింది గ్రాఫ్. తర్వాత నేనే రాజు నేనే మంత్రితో మధ్యలో లక్ష్మీ కళ్యాణం, సీత లాంటివి తీసినట్టు తెలుసు నాకు. తర్వాత నేనే రాజు నేనే మంత్రితో మళ్ళీ అరే తేజ ఇలాంటి సినిమాలు కూడా తీయగలడా అనిపించింది. ఓకే. తర్వాత మళ్ళీ వెంటనే నేను అసలు మీరు అనవసరంగా నా గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎలాంటి సినిమాలు తీస్తానంటే అలాగే ఉన్నాను, నేనేం మారలేదని మళ్ళీ అహింస తీసి హింసించాడు అందరిని. అమ్మో ఈయన మారాడు అనుకున్నారు. తర్వాత అప్పటి నుంచి కనిపించాల తేజ. ఏంటబ్బా ఎందుకు ఈయన కనిపించట్లేదు అని అనుకుంటే తేజ యాక్ట్ అనే ఒక కంపెనీ పెట్టుకున్నాడు. న్యూరానిక్స్ అనే సంస్థ ఏఐ స్టార్టప్తో ఇతను లింక్ అయ్యి దేని మీద కృషి చేస్తున్నాడు. ఇప్పుడు వేవ్స్ సమ్మిట్లో చాలామంది అందరూ కలుసుకున్నారు. ఏఐ టెక్నాలజీని బాగా వాడుకోండి, మీకు బాగా లాభాలు తెచ్చిపెట్టుద్ది అనే ఒక అంశాన్ని అందరూ విన్నారు. తర్వాత దిల్ రాజు గారు కూడా ఏఐ స్టూడియోని ప్రారంభించేసరికి అందరి దృష్టి పడింది, ఏంటిది 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 అని. ఏఐ టెక్నాలజీ ఏం లేదు మా, చాలా సింపుల్గా నువ్వు ఒక కథ రాసుకుంటే స్టార్టింగ్లోనే దానికి ఇచ్చావనుకో అది నీకు సినిమా తయారు చేసి చూపిస్తుంది. బడ్జెట్ ఆ టూల్ కొనుక్కుంటే చాలు కదా. ఓకే. ఇప్పుడు మీకు ఏఐలో ఫోటో వేస్తే గిబ్లీ వస్తుందా వెంటనే అట్లా. అది ఇప్పుడు మొన్న రీసెంట్లీ ఎవరితో మాట్లాడా నేను. ఏం జరిగిందంటే ఈ శ్రీనగర్ కాలనీ మీద పోస్టర్లు ఉంటాయి కదా, ఆ సినిమాలు అన్నీ భయం వేసేలా ఉంటాయి అని ఒక టాపిక్ చేశా. దానికి నాకు కాల్ వచ్చింది, ఏమండి మా సినిమా 10th రిలీజ్ ఉంది, మీరేమో శ్రీనగర్ కాలనీ పోస్టర్ల గురించి ఇలా చెప్పారు, అన్ని సినిమాలు అలా ఉండవండి, కొన్ని కొన్ని మంచివి కూడా ఉంటాయి వాడు అన్నాడు. నేనేం చెప్పాను, లేదండి మాకు మెసేజ్ వస్తుంది ప్రసాద్స్లో ప్రివ్యూ ఉంది రా అని, పోకపోతే ఫీల్ అవుతారేమో అని మేము వెళ్తాము, వచ్చాక మేము ఫీల్ అవ్వాల్సి వస్తుంది, సినిమాలు అలా ఉంటాయి ఎందుకు వచ్చామో బాబు అని. చాలా చూసాం అలాంటివి, నీకు తెలియదు రావని, బోల్డ్ చూసాం, అమ్మో అనిపించే ఇలాంటి సినిమాలు చాలా చూసాం, పెద్ద పెద్ద బడ్జెట్లు ఎందుకు పెడతారో తెలియదు. సో అట్లా ఇంకా చూడడం మానేసాం. ఆ టాపిక్ చెప్తే లేదండి మాది మహాబలి అనే సినిమా మేము మొత్తం ఏఐలో చేసాం తెలుసా మీకు, అదో టెక్నాలజీ. అవునా, అప్పుడెప్పుడు ఫోన్లో సినిమా తీశారు, 5D క్యామ్లో సినిమాలు తీసిన వాళ్ళని చూసాము, ఏంటి అని అడిగా. ఒకసారి రా కలు అని చెప్తే కలిశారు. నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, అది ఏంటో తెలియదు. దిల్ రాజు గారు స్టూడియో పెట్టారు, అసలు ఇదేందో కంటుకుంటే వాళ్ళు చెప్పారు ఈ యుద్ధం సీన్ చూడండి ఇదంతా మేము ఏఐలో చేసామన్నారు. అవునా, టైటిల్ ఏంటంటే మహాబలి అన్నాడు. బాహుబలిని మించిన మహాబలి అంటే నీకు అసలు 1000 కోట్ల బడ్జెట్ కావాలి. మరి 1000 కోట్ల బడ్జెట్ సినిమా ఏంటంటే, అవునండి బాహుబలి నిర్మాతలను కూడా మేము కలిసాము, మా బడ్జెట్ అసలు 1 కోటి కూడా కాలేదన్నాడు. అదేంటి మరి ఎలా తీసామంటే ఏఐ టెక్నాలజీ అంట కదా. నాకు యుద్ధం కావాలి, ఎవరెవరికి కావాలి, ఇతడికి ఇతడికి, ఇటువైపు ఎలా ఉండాలి, కండలు ఇది, కిరీటం ఇలా, మీసాలు ఇలా, గడ్డాలు ఇలా, టిన్ ఓకేనా, ఓకే. ఇటువైపు ఎలా ఉండాలి, ఇటు ఓకేనా, ఓకే. ఇప్పుడు కాలకేయ యుద్ధం ఇదంతా నీకు అనవసరం, నువ్వు క్యారెక్టర్ సృష్టించేయచ్చు దీంట్లో. చేతిలో కత్తి ఉండాలా, బెల్లం ఇంకేదన్నా ఉండాలా, ఇది ఉండాలి, ఇటోడికి ఏం ఉండాలి, ఇది ఉండాలి, ఇటు సైన్యం ఎంత అటు సైన్యం ఎంత, ఇటు 3000 అటు 6000, ఏనుగులు కావాలా వద్దా, గుర్రాలు కావాలా వద్దా, ఏనుగుకి ఏముండాలి, గుర్రాలకు ఎలా ఉండాలి, సైన్యం చేతిలో ఏముండాలి, ఇవన్నీ వేసేస్తే నీకు ఆ యుద్ధం సీన్ వచ్చేస్తుంది సింపుల్గా, చాలా సింపుల్గా టూల్ కొంటే. సో అంటే భలే ఉంది అసలు నిజంగా చెప్పాలి అంటే. ఏఐ బాగా డెవలప్ అయింది. చూసారా పూర్తిగా ఏది మూవీ? అది పాపం వాళ్ళు రిలీజ్ అవ్వాలా, ఒక ట్రైలర్ కట్ చూపించి ఇట్లా చేసావండి అని చెప్పారు.
అప్రిషియేట్ చేద్దాం, తప్పే ఉంది, ఏదో ప్రయత్నం. కొత్తగా అంటే అందరికీ పెద్ద పెద్ద సినిమాలు తీయాలని ఉంటుంది. మా ఈ మధ్య కాలంలో ఏంటంటే థియేటర్లో ఆడియన్స్ నువ్వు విజువల్ వండర్ చూపిస్తే తప్ప రామంటున్నారు. అవును అలవాటు పడిపోయారు. నార్మల్ కథలు అంటే మేము ఓటీటీలో చూస్తాంలే అంటున్నారు. విజువల్ వండర్ చూపాలంటే 300 కోట్లు 400 కోట్లు, బట్ వీళ్ళు పెట్టలేరు కదా. వీళ్ళకి వచ్చింది ఏఐ టెక్నాలజీ, ఈజీగా పని అయిపోతుంది. అట్లా ఆ టూల్ కొనుక్కోవాలి, దానికి ఒక కాస్ట్ ఉంటుంది. నువ్వు ఇంకోటి చూస్తుంటావు, మనం ఈ మధ్యకాలంలో ఏ యాంకర్లు వచ్చారు టీవీ ఛానల్లో, ఓ, కూర్చొని యాంకర్లు ఎమ్మెల్యే ఇలా న్యూస్ చెప్తున్నారు వాళ్ళు. నువ్వు ఏ డ్రెస్ అన్నా ఇచ్చుకోవచ్చు, ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ అంత నీ కెమెరా ఈ సెటప్ ఇదంతా అవసరంలా, జస్ట్ వార్తలు ఇస్తే చదివేస్తూ ఉంటుంది, రోజుకో డ్రెస్ వేసుకో. అలా ఉన్నాయి, బాగున్నాయి. ఈ దీనివల్ల నష్టం కూడా ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. ఇట్లాంటిది వచ్చేసరికి ఇప్పుడు దిల్ రాజు గారు ఏ స్టూడియో ఏంటబ్బా అని అందరు అడిగారు. ఆయన ఏం చెప్పాడు, మాకు సినిమా తీసిన తర్వాత కథలు వర్కౌట్ అవ్వట్లా, కొన్ని అవుతున్నాయి కొన్ని అవ్వట్లా, బడ్జెట్ వేస్ట్ అవుతుంది నిర్మాతలకి. ఈ టెక్నాలజీ ద్వారా ఏంటంటే వీళ్ళు కథ రాసుకున్నప్పుడే ఏఐకి ఇచ్చేస్తే అది నీకు పిక్చరైజేషన్ చూపిస్తుంది. ఓకే ఇది వర్కౌట్ అవ్వుద్ది అని అక్కడే తెలిసిపోతుంది కదా. ఓకే. ఇంతకుముందు రాజమౌళి గారు ఏం చేసేవాళ్ళు, బాహుబలి లాంటి సినిమాలు తీసేవాళ్ళు మస్తు బొమ్మలు వేసుకున్నారు, చాలా స్కెచెస్. ఇప్పుడు అది నీకు ఏ చేసి పెడుతుంది, నీకు ఆ సీన్ ఒక రిహార్సల్ చూపిస్తుంది. ఇట్లా పెట్టావనుకో, ఇప్పుడు బల్లల దేవ ఎంట్రీ, బాహుబలి యుద్ధం, కట్టప్ప పొడిచే సీన్ అన్నావు అనుకో, ఇలా పొడిస్తే బాగుంటుంది, ఇలా పొడిస్తే 4-5 వెర్షన్స్ చూపిస్తుంది. ఇది బాగుంది ఇలా తీసుకుందాం అంటారు. ఇలాంటి ఆలోచనలు వస్తాయని చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు ఇది 10 లక్షలు అయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఆ 10 కోట్లు పెట్టి సినిమా తీయవుగా, 10 లక్షలు పోతే పోయింది, రేపు 10 కోట్లు పోతే అట్లా నిర్మాతలు ఎంతమంది ఉన్నారు. నిర్మాతలకి ఇది ఒక మంచి అడ్వాంటేజ్, ఇలా ఉపయోగించుకోవడం. సరే ఇంత చెప్తున్నాం, అసలు తేజ ఏం చేసి చచ్చాడో చెప్పు ఫస్ట్ అని వచ్చినావు. తేజ ఏం చేశాడంటే ఈ మధ్యకాలంలో మనకు కనబడట్లేదు కదా, ఆ తేజ యాక్ట్ అనే సంస్థ ఏఐ మీద ఇన్ని అద్భుతాలు సృష్టించవచ్చు కదా, పైరసీని ఎందుకు అరకట్టలేమనే ఆలోచన వచ్చింది తేజకి. పైరసీ భూతం, ఇప్పుడు నువ్వు ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా తెల్లారితే నీకు హెచ్డి ప్రింట్ వస్తుంది ఆన్లైన్లో. ఒకప్పుడు ఏంటంటే ఇట్లా మొబైల్లో తీసే తలకాయలు పోయి సౌండ్స్ వచ్చే సినిమాలు వస్తున్నాయి, ఇప్పుడు అట్లలే హెచ్డి ప్రింట్లు వస్తున్నాయి. నిన్న నాని హిట్ 3 వచ్చింది ఆన్లైన్లో, అంతకుముందు కూడా తండేలు చాలా సినిమాలు, 1 కాదు 2 కాదు బోల్డెన్ సినిమాలు వచ్చాయి. మరి దీన్ని ఎలా అరికట్టాలనే దాని మీద పాపం తేజ ఇన్నాళ్ళు కృషి చేసి ఏదో టూల్ కనుక్కొని ఇలా చేస్తే, ఈ ఫార్మాట్లో సినిమాని ఇలా చేస్తే పైరసీ అవ్వదు. ఒకవేళ పైరేట్స్ ఎవరైనా చేసినా వాడిని ఇమీడియట్ పట్టుకోవచ్చు, అది తీసుకొచ్చి ఏ టెక్నాలజీ అది చెప్పేస్తుంది ఇక్కడ నుంచి జరిగింది అని. అలా చెప్తూ ఉంటే వెంటనే టార్గెట్ చేసి వీళ్ళందరినీ మనం ఫట్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకెవడు చేయడు, దానివల్ల నష్టం జరగదు. అట్లా అంటే ఒక డ్రగ్స్ అంశాన్ని గవర్నమెంట్ ఎట్లా పెద్ద ఎత్తున చేసిందో, ఒక గేమ్స్ ఏంటి ఆన్లైన్ బెట్టింగ్ని ఎంత పెద్ద ఇది చేశారో, పైరసీ అనేది కూడా చాలా పెద్ద అంశం, దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది అని తేజ ఒకడే ఆలోచించాడు, దాన్ని సమర్థవంతంగా నిర్వహించాడు, ఇప్పుడు అవార్డు అందుకున్నాడు. తేజ చేసింది నిజంగా ది బెస్ట్ కృషి అని చెప్పి ఇండియా వ్యాప్తంగా, నాట్ ఓన్లీ మన తెలుగు లాంగ్వేజ్ అనే కాదు, నేషనల్ వైజ్గా ఎన్నో సినిమాలు ఎన్నో భాషల్లో రిలీజ్ అవుతుంటాయి. పక్క ప్రాంతంలో ఏదో కాంతారా అనే సినిమా అంట హిట్ అంట కన్నడలో, తెలుగులోకి ఎప్పుడు వస్తుందిరా ఇది, కన్నడనే చూద్దాం, అవునా ఎందులో చూద్దాం, ఇందులో చూద్దాం అని చెప్పి వాళ్ళు చూసేస్తున్నారు. అసలు అందులో ఉండొద్దు, అది అవైలబిలిటీలో ఉండొద్దు నీకు ఆన్లైన్లో, ఆ బొమ్మ ఈ బొమ్మ ఇంకోటి. నెట్ఫ్లిక్స్ యాప్లు, అమెజాన్ వాళ్ళ వ్యాపారమే సినిమా కొని నీకు ఇవ్వడం, వాడు కొన్న వెంటనే నువ్వు దాన్ని డౌన్లోడ్ చేసి ఫ్రీగా పెడుతున్నావు. అది ఎవరికి చూస్తున్నాడు చెప్పి ఐబొమ్మలో డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నాం, మాకు అది అర్థమైతే చాలే అని. ఇట్లా ఉన్నారు మనుషులు, వీళ్ళు కూడా ఫ్రీగా వెళ్ళేవాళ్ళు. సో ఇది నిర్మాతలకి చాలా కష్టం ఈ మధ్యకాలంలో సినిమాలు తీయాలంటే, అందుకు చాలామంది తీట్ల, అంత నష్టం మేము మాకు భరించలేమని. సో తేజ చేసిన కృషి నిజంగా చాలా బాగుంది, అప్రిషియేట్ హిమ్. అండ్ ఇక మీదటైనా సరే అట్లీస్ట్ ఏఐ టెక్నాలజీ కనుక్కున్నాడు కాబట్టి తేజ నెక్స్ట్ సినిమానైనా సరే ముందు ఏఐలో వేసి తీసి వర్కౌట్ అవుద్దా లేదా చూసి రిలీజ్ చేస్తే బెటర్. పైరసీ అవ్వకుండా ఇంకో అహింస లాంటి సినిమాలు రావు.